హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 11th ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని, అంతేకాకుండా జీకే క్వశ్చన్స్ని కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ ముందుగా. సో ఫ్రెండ్స్, మనం చెప్పుకునేటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ని, అంటే వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని గ్యాదర్ చేసి మీకోసం అందించడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్రీవియస్గా చేసినటువంటి అన్ని వీడియోస్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకోసం అనేది లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి సబ్జెక్ట్ పైన చాలా క్లియర్గా క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా? క్లాస్లోకి వెళ్తాం. మొదటగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు చూద్దాం. అందులో మొదటి క్వశ్చన్: పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలకు విప్రో ఎర్థేరియన్ 2018 పేరిట పురస్కారాలను ఎక్కడ అందించారు? ఎక్కడ ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బెంగళూరులో. ఓకేనా? వివరాలు చూద్దాము. పర్యావరణం పరిరక్షణకు కృషి చేస్తున్న విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలకు విప్రో ఎర్థేరియన్ 2018 పేరిట శనివారం బెంగళూరులో పురస్కారాలను అందించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీలు, మొక్కలు నాటి సంరక్షించడము, చిత్రలేఖనము తదితర విభాగాల్లో విజేతలను నగరానికి పిలిపించి ప్రోత్సాహకాలు, ప్రమాణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విప్రో అధ్యక్షుడు అజిమ్ ప్రేమ్జీ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్: ఇటీవల ఏ రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాల్లో 5% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందిగా ఆందోళన చేపట్టిన గుజ్జర్లు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రాజస్థాన్. ఓకేనా? వివరాలు చూద్దాము. విద్యా ఉపాధి అవకాశాల్లో తమకు 5% రిజర్వేషన్లు కల్పించాలంటూ రాజస్థాన్లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళన శనివారం 2వ రోజుకు చేరుకుంది. సవాయి మాధోపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు రైలు రోకో నిర్వహించారు. దీంతో కోటా డివిజన్ పరిధిలో పలు రైళ్ల రాకపోకలను కూడా అంతరాయము తప్పలేదు. 3 రైళ్లు కూడా రద్దయ్యాయి. మలార్నా దుంగర్ రైల్వే స్టేషన్లో గుజ్జర్లు ఆరక్షణ్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు కిరోరి సింగ్ బైన్స్ల ఆధ్వర్యంలో రైలు రోకో జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మూడవది: 40 సంవత్సరాల వయసు నుంచి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ నెల 15 లోపు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ పథకంలో చేరవచ్చని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. అయితే ఎన్ని సంవత్సరాలు రాగానే నెలకు 3,000 పెన్షన్ లబ్ధిదారులకు ఈ పథకం కింద అందుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అందిస్తారు. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. 40 సంవత్సరాల లోపు వయసున్న అసంఘటిత రంగంలోని కార్మికులు అందరూ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధాన్లో చేరవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకంలో చేరిన కార్మికులకు 60 ఏళ్ళు రాగానే నెల రూపాయలు 3,000 పెన్షన్గా అందుతుంది. 15,000 వరకు నెలవారీ ఆదాయం పొందే అసంఘటిత రంగ కార్మికులే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2019-20 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పథకం ద్వారా 10 కోట్లకు మందికి పైగా కార్మికులు లబ్ధి పొందనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్రైన్ 18 భారతదేశంలోని అత్యంత వేగవంతమైన ట్రైన్గా గుర్తింపు పొందింది. అయితే దీనిని ఎక్కడ తయారు చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై. వివరాలు చూద్దాము. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపుదిద్దుకున్న ట్రైన్ 18 భారత రైల్వేలో నూతన అధ్యయనాన్ని లిఖించింది. ఇటీవల నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా
180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇప్పటి వరకు వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందిన శతాబ్దిని వెనక్కి నెట్టేందుకు ఢిల్లీ వారణాసి మధ్య తొలి సేవలను అందించడానికి సిద్ధమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓకేనా ఏ రాష్ట్ర పర్యటనలో నరేంద్ర మోదీ ఫ్రెండ్స్ నరేంద్ర మోదీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, కొంచెం చూసుకోండి. నరేంద్ర మోదీ ఏ రాష్ట్ర పర్యటనలో భాగంగా 3 భారీ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రారంభించడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎక్కడ ఫ్రెండ్స్ మరి ఏ రాష్ట్ర పర్యటనలో భాగంగా 3 భారీ ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టడము లేదా ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాము. గుంటూరు పర్యటనలో ప్రధాని మోదీ 3 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. విశాఖపట్నంలో 1178 కోట్లతో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. నెక్స్ట్, కృష్ణపట్నము పోర్టు వద్ద 700 కోట్లతో నిర్మించిన బీపీసీఎల్ టెర్మినల్ శంకుస్థాపన చేశారు. నెక్స్ట్, అమలాపురం వద్ద ఓఎన్జీసీ వశిష్ట S1 ఆన్షోర్ ప్రాజెక్టును రిమోట్ ద్వారా ప్రారంభించడము జరిగింది. 3 కూడా చాలా పెద్ద ప్రాజెక్టులుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారము జన్ధన్ ఖాతాలో 2019 నుంచి ఎంత సొమ్ము డిపాజిట్ అయినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారము వెల్లడైంది. ఎంత ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సుమారుగా 90,000 కోట్ల రూపాయలు. సుమారుగా ఫ్రెండ్స్ అంటే ఇంచుమించుగా ఉంటుంది. వివరాలు చూద్దాం. జన్ధన్ ఖాతాలో ప్రజల డిపాజిట్లు మొత్తం నిల్వ త్వరలో 90,000 కోట్లు దాటనుంది. ప్రభుత్వం ఈ ఖాతాదారులకు రూపాయలు 2 లక్షలకు మేర ప్రమాద బీమా కల్పించడము ప్రజలను ఆకర్షిస్తుంది. దీంతో భారీ సంఖ్యలో కొత్త ఖాతాలను తెరుస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారము జనవరి 30 నాటికి ఈ ఖాతాల్లో జమైన మొత్తము 89,257.57 కోట్లుగా ఉంది. ముఖ్యంగా మార్చి 2017 నుంచి ఈ ఖాతాలో జమ చేసినటువంటి మొత్తము పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశం న్యాయస్థానంలో కార్మిక కేసులను వివరించడానికి లేదా వాదించడానికి 3వ అధికార భాషగా హిందీని ఏ దేశంలో అమలు చేస్తున్నట్లుగా తెలిసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దుబాయ్. వివరాలు చూద్దాం. విదేశాల్లో హిందీ భాషకు సరికొత్త గౌరవం దక్కింది. తమ న్యాయస్థానాల్లోని కార్మిక కేసుల్లో హిందీని 3వ అధికార భాషగా అమలు చేయాలని యుఏఈలోని అబుదాబి నిర్ణయించింది. అరబిక్, ఆంగ్లంతో పాటు హిందీని కూడా అమలు చేయాలని అబుదాబి న్యాయ విభాగము నిర్ణయం తీసుకుంది. యుఏఈ జనాభా సుమారు 50 లక్షలు కాగా వీరిలో భారత్ నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు 30% ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దుబాయ్ లేదా యుఏఈ ఏది ఇచ్చినా సరైన సమాధానమే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారత వాయుసేన ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చినుక్ 47F1 హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు భారతదేశంలోని ఏ నౌకాశ్రయానికి ఇటీవల చేరుకోవడం అనేది జరిగింది? ఎక్కడ ఫ్రెండ్స్ మనది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, గుజరాత్. వివరాలు చూద్దాం. నేడు భారత వాయుసేన దృష్టి మొత్తము గుజరాత్లోని ముద్రా నౌకాశ్రయం పైన ఉంది. దీనికి గల కారణం లేకపోలేదు. భారత వాయుసేన ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న చినుక్ 47FI హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు ఈ నౌకాశ్రయానికి చేరుకొనున్నాయి. వీటిని అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని బోయింగ్ కర్మాగారంలో తయారు చేసి విడి భాగాలుగా భారత్ చేర్చారు. ఇక్కడ వాటిని అసెంబ్లింగ్ చేసి వాయుసేనకు అప్పజెప్పనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హెలికాప్టర్లలో చినుక్ కూడా ఒకటిగా పేరు కాంచింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇప్పటితో మనము జాతీయ, అంతర్జాతీయ, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే వేతనాలను ఓకేనా మిడ్ డే మీల్స్
పాలసీ స్కీమ్ పైన పనిచేసేటువంటి కార్మికులకు ఇచ్చేటువంటి వేతనాలను 1000 రూపాయల నుంచి ఎంత మొత్తానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయము తీసుకుంది? ఎంత మొత్తానికి ఫ్రెండ్స్? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 3000 రూపాయలకు. ఓకేనా? వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికుల గౌరవ వేతనం పెరిగింది. వంట చేసేవారు సహాయకుల వేతనాన్ని 1000 నుంచి 3000 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారు 88,296 మందికి లబ్ధి చేకూరనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మద్యపాన వ్యసనాన్ని తగ్గించేందుకు ప్రారంభించనున్న కార్యక్రమము పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జాగృతి. వివరాలు చూద్దాం. అమరావతి రాష్ట్రంలో మద్యపాన వ్యసనాన్ని తగ్గించేందుకు జాగృతి పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇందులో భాగంగా వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. విజయవాడలోని ఎక్సైజ్ కమిషనరేట్లో శనివారం ఆయన మాట్లాడుతూ జాగృతికి సంబంధించిన పూర్తి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని ప్రకటించారు. నవోదయ 1 పథకంలో భాగంగా రాష్ట్రంలో 8 జిల్లాలను నాటుసారా రహితంగా ప్రకటించామని కూడా ఈ సందర్భంగా వెల్లడించడము జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వ నియామకాల్లో మరియు పదోన్నతుల విషయంలో ప్రస్తుతం ఉన్న 3% రిజర్వేషన్ ఎంత శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వము? ఎంత శాతానికి పెంచింది ఫ్రెండ్స్? మరి ఆప్షన్ సి 3 నుంచి 4% పెంచడం జరిగింది. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వము దివ్యాంగులకు మరో వరం ప్రకటించింది. ఉద్యోగ నియామకాలు పదోన్నతుల్లో ఇప్పటి వరకు ఉన్న 3% రిజర్వేషన్లను 4% పెంచింది. ప్రస్తుతం అమలవుతున్న 3% రిజర్వేషన్లను దృష్టి, వినికిడి లోపము, పోలియో, కాళ్ళు చేతులు లేకపోవడము, కండరాల బలహీనత, కుష్టి వ్యాధిగ్రస్తులు, మరుగుజ్జుతనం, మస్తిష్క పక్షవాతము, యాసిడ్ బాధితులకు వర్తింపచేస్తున్నారు. ఓకేనా? అదనంగా మరొక శాతాన్ని కూడా వీరికి అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల మంత్రి నారా లోకేష్ ప్రముఖ కార్బన్ మొబైల్ కంపెనీ సంస్థని ఎక్కడ ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తిరుపతిలో. వివరాలు చూద్దాం. 4.5 ఏళ్ల క్రితము మొబైల్ తయారీలో ఆంధ్రప్రదేశ్ వాటా 0 అని, ప్రస్తుతం ఏ మొబైల్ చూసినా మేడ్ ఇన్ ఏపీ అని కనిపిస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మారబోతుందని కూడా అన్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ క్లస్టర్ 1లో ఏర్పాటైన కార్బన్ మొబైల్స్ తయారీ కేంద్రాన్ని మంత్రి నారా లోకేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని సిలికాన్ సిటీగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని కూడా ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నూతనంగా 5 పథకాలను ఈ శాఖ ద్వారా ప్రారంభించడము జరిగింది. ఏ శాఖలో ఫ్రెండ్స్? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వైద్య శాఖ. సో ఆ పథకాలు ఏంటి? మరి ఆ 5 పథకాలు ఏంటో కూడా మనము క్లియర్గా చూద్దాము వివరాలలో. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 5 పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రజావేదికలు, ఎలక్ట్రానిక్ ఉప ఆరోగ్య కేంద్రాలు 1. నెక్స్ట్, ప్రైవేట్ మందుల దుకాణాలు ద్వారా మందుల విక్రయం. నెక్స్ట్, విజయనగరం, ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల. నెక్స్ట్, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల స్థాయి పెంపు. నెక్స్ట్, ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు. సో ఇవన్నీ కూడా, ఈ అన్ని కార్యక్రమాలు కూడా శనివారం రాత్రి ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగినట్లు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తము 5 పథకాలను ప్రారంభించారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ రోజుకు గాను ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజన విశ్వవిద్యాలయ భూసేకరణకి గిరిజన సంక్షేమ శాఖ ఎంత మొత్తము నిధులు విడుదల చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 15 కోట్ల రూపాయలు. వివరాలు చూద్దాము. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయానికి అవసరమైన భూసేకరణకు గిరిజన సంక్షేమ శాఖ 15 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు గ్రామంలో సర్వే నంబర్ 837లోని 115.09 ఎకరాల భూసేకరణకు నిధులు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అదనపు బడ్జెట్ క్రింద ఈ కేటాయింపునిస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వీధి వ్యాపారుల సంక్షేమ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ జాతీయ పురస్కారము లభించింది. ఓకేనా, ఏ రాష్ట్ర ప్రభుత్వ సంస్థకి జాతీయ పురస్కారము లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మెప్మా. ఓకేనా ఫ్రెండ్స్, క్వశ్చన్లో ఏమన్నా మీకు ఏ క్వశ్చన్ తీసుకున్నా మీకు ఏమైనా చిన్న డౌట్ అనిపించినా కూడా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో చూడండి. డిస్క్రిప్షన్లో ఏదైతే ఉంటుందో అదే ఫైనల్, అదే క్లియర్గా ఉంటుంది. ఆన్సర్ ఎలాంటి రాంగ్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, వివరాలు చూద్దాం. తెలంగాణకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం దక్కింది. వీధి వ్యాపారుల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసినందుకు తెలంగాణ మెప్మాకు ఈ పురస్కారం వచ్చింది. వీధి వ్యాపారులపై శుక్రవారం ఢిల్లీలో జాతీయ కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలంగాణ మెప్మా కమిషన్ డైరెక్టర్ శ్రీదేవికి ఈ పురస్కారాన్ని అందజేశారు. నెక్స్ట్ వన్, నేపాల్లోని 6150 మీటర్ల ఎత్తైన మేరా పర్వతంపై 108 సూర్య నమస్కారాలు చేసిన ప్రవీణ్ అనే వ్యక్తికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. అయితే ఇతను తెలంగాణలోని ఏ జిల్లా వాసి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జగిత్యాల. వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లులకు చెందిన మరిపేట ప్రవీణ్కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. నేపాల్లో 6150 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మేరా పర్వతంపై -7 డిగ్రీల ఉష్ణోగ్రతలో 45 నిమిషాల 15 సెకండ్ల వ్యవధిలో 108 సూర్య నమస్కారాలు చేసిన ప్రవీణ్ ప్రతిభను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు నమోదు చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన సర్జింగ్ సిల్క్ సదస్సులో ఈ రాష్ట్రంలో నాణ్యమైన పట్టు ఉత్పత్తి బాగా చేసినందుకు గాను జాతీయ పురస్కారము లభించింది. ఏ రాష్ట్రానికి వచ్చింది ఫ్రెండ్స్? మరి ఆన్సర్ ఆప్షన్ డి, తెలంగాణకి. వివరాలు చూద్దాం. తెలంగాణలో పట్టు ఉత్పత్తి బాగుందంటూ కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ ప్రశంసించినట్లుగా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో పట్టు ఉత్పత్తి బాగా పెరిగినందున జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారాన్ని శనివారం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నుంచి పట్టు శాఖ సంచాలకుడు వెంకట్రామరెడ్డితో కలిసి ఆయన అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సర్జింగ్ సిల్క్ పేరుతో జరిగిన సదస్సులో జాతీయ ఉత్తమ పురస్కారాలను అందజేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, నవంబర్లో జరగనున్న ఖేలో ఇండియా 2019 పోటీలను హైదరాబాద్లో నిర్వహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర క్రీడా ప్రాధికార చైర్మన్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వెంకటేశ్వర్ రెడ్డి. వివరాలు చూద్దాం. నవంబర్లో జరిగే ఖేలో ఇండియా 2019 క్రీడా పోటీలను హైదరాబాద్లో నిర్వహించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో వినతి పత్రము సమర్పించడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, ఇతర అంశాలు మరియు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ ఒక టాపిక్ పైన మనము చర్చిద్దాం. సో మరి ఆ టాపిక్ ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీలో, ఓకేనా, ఆర్మీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యుద్ధ ట్యాంకులు, వాటికి సంబంధించిన ప్రత్యేకతలు, వివరాలు. 1 మార్క్ కంపల్సరీగా ఇందులోంచి వస్తుంది ఎగ్జామ్స్లో. ఓకేనా. సో మొదటిది అర్జున్. ఇది ప్రధాన యుద్ధ ట్యాంక్ మన దేశానికి. చీకటిలో యుద్ధం చేసేందుకు థర్మల్ ఇమేజర్స్ కలిగి ఉన్నటువంటి ఏకైక యుద్ధ ట్యాంక్ అర్జున్. నెక్స్ట్ వన్, వైజయంతి. ప్రధాన యుద్ధ ట్యాంక్. ఇది కూడా మొదటి స్వదేశీ యుద్ధ ట్యాంక్. పాకిస్తాన్తో జరిగినటువంటి 1971లో జరిగినటువంటి యుద్ధంలో పాల్గొన్నటువంటిదే వైజయంతి యుద్ధ ట్యాంక్. నెక్స్ట్ వన్, T9 భీష్మ. ఇది కూడా ప్రధాన యుద్ధ ట్యాంక్ భారతదేశానికి. రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం దీన్ని. సిరియా యుద్ధము 2016లో పాల్గొంది. ఓకేనా. భారతదేశం నుంచి వెళ్ళి సిరియా యుద్ధంలో పాల్గొన్నటువంటి ఏకైక యుద్ధ ట్యాంక్ ఇది.
నెక్స్ట్ వన్ ట్యాంక్ ఎక్స్ ప్రధాన యుద్ధ ట్యాంక్. ఇది కూడా 2002లో డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ వన్ పినాకా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ యొక్క యుద్ధ ట్యాంక్ ఇటీవల కాలంలో చాలాసార్లు వార్తల్లో నిలిచినటువంటిది. సో ఏంటిది? ఇది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ ఇది కలిగి ఉంది. మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ కలిగి ఉన్నటువంటి ఏకైక యుద్ధ ట్యాంక్ పినాకా. ఈసారి 12 సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్లతో లక్ష్యంపై దాడి చేయగలదు ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 11th ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసాము. ఎవరు కూడా మిస్ చేయద్దు ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనం కరెంట్ అఫైర్స్ చేస్తున్నాము. అంతేకాకుండా ఫ్రెండ్స్ ప్రతి టాపిక్ పైన వీడియోస్ అనేవి కూడా చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఒకవేళ నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా సజెషన్స్, సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి, ఖచ్చితంగా పాటిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.